ఎట్ ప్రెజెంట్ మనమైతే భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాము. వీరంతా కూడా ఓలా, ఊబర్, సో వీరంతా ర్యాపిడో నుంచి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఇప్పటి వరకు అందరికీ ట్రావెలింగ్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఏ ఏరియాస్ నుంచి అంటే విశాఖపట్నం నుంచి ఆసిలిమెట్ట కావచ్చు, గాజువాక, లేకపోతే ఎండాడ, ఈ సరౌండ్ ఏరియాస్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఓలా కానీ ఊబర్ కానీ బుక్ చేసుకుంటే ఎంతవరకు ప్రైజెస్ పడుతున్నాయి? సూపర్ ఐడియా. వేడి వేడి టీ, మెరీనా బీచ్ లో కారంగా 2 మిర్చి బజ్జీలు. మాకు టీ అంటే ట్యాంక్ బండు, పక్కన ఉస్మానియా బిస్కెట్, ఆ తర్వాత ఒక పాత పాట. అది సేమ్డా, థ్యాంక్ యూ. ఇది కూడా సేమ్. ఏవిటీ గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరువలేనిది. ఇప్పుడైతే ఫస్ట్ ట్రిప్కి వీళ్ళందరూ రావడం జరిగింది. సో మీరు ఏంటి ఎక్స్పీరియన్స్ చేశారు మార్నింగ్కి అసలు? అంటే ఇప్పుడే మా సోదరుడు డ్రైవర్ సోదరుడు ఆసిలిమెట్ట ట్రిప్ వేసుకెళ్ళాడండి. దగ్గర 49 కిలోమీటర్స్ వస్తుంది. ట్రిప్ ఏంటంటే 800 రూపీస్, అంటే 799 రూపీస్ వస్తుంది. దానికి ఫ్లూయల్కి దగ్గర 400 రూపీస్ అయిపోతుంది. నెక్స్ట్ టోల్ గేట్ ఎంత అవుతుందో దాంట్లో ఇంక్లూడింగ్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ చేయలేదు, ఇది కూడా క్లారిటీ లేదు. ఇంక్లూడింగ్ టోలింగ్ మా సోదరులు అంటారు ఇంక్లూడింగ్ టోల్ అని. ఈ రేట్లు అయితే మాకు ఎవరు కూడా వర్కౌట్ అయ్యే సూచనలు ఏం కనబట్టలేదు మాకు. అంటే రేపటి నుంచి ఏంటంటే కొంతమంది డ్రాప్ అవుతారా, ఎయిర్పోర్ట్ రావాలో లేదు కూడా ఆలోచించుకునే స్థితిలో ఉన్నారు అందరూ కూడా. దాన్ని బట్టి యాజమాన్యం నుంచి ఇప్పుడు ఇక్కడ ఎయిర్పోర్ట్ వరకు 49 కిలోమీటర్స్ వస్తుందండి. 49 కిలోమీటర్స్ వస్తుంది అన్నమాట. ఈ టోల్ గేట్ ఛార్జెస్ కూడా ఎంత పడుతున్నాయి ఏంటంటే మాకు ఇంకా క్లారిటీ లేదు. అదే మధ్యాహ్నం క్లారిటీ వస్తే దాన్ని బట్టి డ్రైవర్ సోదరులందరూ నిర్ణయించుకుంటారు. ఎందుకంటే రేపటి నుంచి ఎయిర్పోర్ట్ ట్రిప్ వేయాలా వద్దా, లేదా లోకల్లో తిరగాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు చాలామంది. ఒకసారి చూపించడం మా ట్రిప్ ఎక్కడి నుంచి ఇప్పుడు వచ్చిందండి, రైడ్ వచ్చింది. విజయనగరంకి ఇక్కడ నుంచి 820 రూపాయలు చూపిస్తుంది. అదే వైజాగ్ అయినా సరే ఆల్మోస్ట్ అంతే చూపిస్తుంది. వైజాగ్ అంత డిస్టెన్స్కి మార్నింగ్ వచ్చి ఇక్కడ కూర్చొని నైట్ వరకు, ఇక్కడ ఫ్లైట్స్ తక్కువ కదండి. ఇప్పుడు ఇంకా ఫ్లైట్స్ రావాలి. బట్ మేము అంతసేపు సాయంత్రం వరకు 800 కోసం ఇక్కడ కూర్చొని ఆ ప్రైస్కి అయితే వెళ్ళామండి. ఇంతకుముందు అందరూ చెప్పడం ఏంటంటే ఎయిర్పోర్ట్కి సిటీ నుంచి వెళ్తే 1500 2000 అయిపోతుంది, మాకు అంత దూరం పెట్టారన్నారు. బట్ ఇక్కడ మేము చూసేటప్పుడు మాకు నిరాశేనండి. ఎందుకంటే మాకు తగ్గ ఫేర్ కాదు ఇది. ఈ డిస్టెన్స్కి తగ్గ ఫేర్ అయితే మాత్రం కాదండి. ఇదైతే మార్చాల్సి ఉంటుంది. నెక్స్ట్ డ్రైవర్ సోదరులు ఇన్ని మంది వచ్చారు కానీ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు మాకు డ్రైవర్ రూమ్ అనేసి చెప్పారు. ఆ ఫెసిలిటీస్ కూడా ఏం ఓపెన్ చేయలే. ఇక్కడ క్యాంటీన్ కానీ ఏం లేదు. సిటీ నుంచి ఇంత దూరం 60-50 కిలోమీటర్లు. 1200 అగనపూడి పడ్డది. స్క్రీన్ షాట్ చూడండి. 71 కిలోమీటర్స్ ఇది. మార్నింగ్ అక్కడి నుంచి వచ్చిన వెహికల్ ఇది. ఇది కూడా 71 కిలోమీటర్స్, 1207 రూపాయలు. ఇది ఎత్తలేదండి. ఎందు గురించి అండి, దీనికి వెళ్ళి మళ్ళీ ఫ్యూల్కే అయిపోతుంది కదా. ఫ్యూల్కి అయిపోతే ఇంకా మేము ఎందుకు వెళ్ళడం వేస్ట్ కదా. ఇప్పుడు దీనికి 250 రూపాయలు ఇక్కడ ఎయిర్పోర్ట్ ఛార్జ్ టోల్, ఈ అవార్డు అది 1 అవర్కి. దానికి ఏంటి మళ్ళీ ఎక్స్ట్రా మళ్ళీ ఉంటే మళ్ళీ దానికి ఎక్స్ట్రా అమౌంట్ మళ్ళీ పే చేయాలంటున్నారు. ఇక్కడ చూస్తే సిస్టమ్స్ ఏవి సమంగా పనిచేయట్లేదు. దాని చుట్టూ మనం వెనకతలు తిరగాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి వస్తుంది, ఇది చూడండి. సీతమ్మ ధర 833 రూపాయలు, 43 కిలోమీటర్స్. సీతమ్మ ధర 43 కిలోమీటర్స్. చూడండి ఎలా వస్తుందో. ఈ రైడ్స్కి మేము వెళ్తే మాకు ఆయిల్కే సరిపోతుంది కదా డబ్బులు అన్నీ. ఇంకేమైనా లిఫ్ట్ చేస్తాం, అవి ఏడ్ చేయాలనేది మాకేం అర్థం కావట్లేదు. ఈరోజు ఒకసారి అందరూ టెస్ట్ చేయడానికి వచ్చారా? నేను ఫస్ట్ ట్రిప్ గాజువాక నుంచి ఇక్కడికి వచ్చాను. దాంతో 1600 పడింది. దానికి అటు నుంచి ఇటు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాం. కానీ ఇటు నుంచి రిటర్న్ చూస్తే 1200 చూపిస్తుంది. అదే సేమ్ ప్లేస్కి 1150. అంటే అటు నుంచి రేట్ వచ్చింది 1600, ఇటు నుంచి మాత్రం తక్కువ పడుతుంది. కానీ ఇప్పుడు ఫస్ట్ ట్రిప్ మేము ఇప్పుడు రిటర్న్ వెళ్ళినప్పుడు ఇక్కడ మాకు 1200 అంతా చూపిస్తుంది, 1100 చూపిస్తుంది. దాంట్లో 250 రూపీస్ టోల్ కట్ అయిపోతుంది. 400 రూపీస్ 400 ఫ్లూవులు ఖర్చు అయిపోతుంది. అంటే 500-600 వస్తుంది
డ్రైవర్కి ఏమి ఇక్కడ బతకడానికి ఏం లేదు ఇక్కడ ఏమి. ఇన్ని రోజులు మేము స్ట్రైక్ చేసాం కానీ ఇప్పుడు కూడా రేటు పెంచలేదు ఓలా ఊబర్. అంటే కస్టమర్ ఇప్పుడు అమౌంట్ తక్కువ ఎందుకు పెడుతున్నారో అర్థం కావట్లేదు. కస్టమర్ ఏం ధర్నా చేయడు కదా, రేటు పెంచితే ఆటోమేటిక్గా అటు నుంచి ఎంత పడింది ఇటు నుంచి కూడా అదే రేట్ ఇస్తే డ్రైవర్ కూడా కొద్దిగా ఫాయిదా ఉంటుంది. ఇప్పుడు ఇటు నుంచి తక్కువ ఇస్తున్నారు, అటు నుంచి ఎక్కువ ఇచ్చారు. రైడే ఆపేద్దాం అంటున్నారు. జనరల్ గా అందరూ కొత్త ఎయిర్పోర్ట్ ఈ రోజు స్టార్ట్ అవుతుంది, ఎక్స్పీరియన్స్ చేయాలి. స్టార్ట్ అయినా ఊబర్ రేట్లు అయితే ఎవరు వెళ్ళరండి, అసలు వర్కౌట్ అవ్వదు. అటు ఇటు 700 ఫ్యూల్ పోద్ది, అటు ఇటు 600 ఇటు 700 అంత 1300 ఇస్తున్నాడు. మాకు అస్సలు వర్కౌట్ అవ్వదు. ఓలా అయితే అందరూ ఓలా వేయడానికే సిద్ధంగా ఉన్నాము. ఓలా రేట్లు అయితే ఇప్పుడు చూసాము, కొంచెం పర్వాలేదు, రీజనబుల్గా ఉన్నాయి. ఊబర్ అయితే అస్సలు లేదు. ఓలా కూడా రేటు కొంచెం పెంచాలి, అలాగైతే మాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతాము. ఈ రేట్లకైతే మా క్యాబ్ డ్రైవర్స్ ఎవరు వెళ్ళలేము, మాకైతే వర్కౌట్ అవ్వదు. ఫ్యామిలీలు గడపు ఇలాగైతే ఈఎంఐలు కట్టుకోలేము, చాలా ఇబ్బంది పడుతున్నాం ఇలాగైతే. ఈ ఎయిర్పోర్టు 1 అవర్ కి పార్కింగ్ ఎంత చార్జ్ చేస్తున్నారు? 250 రూపీస్ చేస్తాను రైడ్ పైన. యాక్చువల్గా నేను నైట్ వచ్చాను మేడం, నైట్ 9 o'clock ఇక్కడికి వచ్చాను. అప్పుడు కూడా ఏంటి ఇక్కడ లోపలికి వచ్చాక టోల్ ఏమైనా అక్కడ రిసిప్ట్ ఇస్తానన్నారు, అది ఏంటనేది అక్కడ స్టాఫ్ కూడా ఏం తెలియదండి. వాళ్ళని అడిగినా ఏం చెప్పలేదు. చెప్పకపోయింది కాక మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఆ రిసిప్ట్ ఇచ్చాక బయటకు వెళ్ళేటప్పుడు ఆ రిసిప్ట్ ఇంకోటి అక్కడ ఆ రిసిప్ట్ ఆడ ఇవ్వాలంట. ఆ ఇచ్చే తీసుకొని బయటకు వెళ్ళే కస్టమర్ లేకుండా వెళ్ళిపోతే అమౌంట్ అనేది ఎన్ని అవర్స్ ఇక్కడ ఉంటే అన్ని అవర్స్ పే చేయాలటండి. మాకు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఏంటంటే కస్టమర్ని ఎక్కించుకొని వెళ్తేనే 40 రూపీస్ పే చేయాలండి. లేదు మనం ఎంటీ వెళ్ళిపోతే అది మన ఇష్టం, అమౌంట్ ఏం పే చేయగలరు. ఇక్కడ రివర్స్లో ఉంది. ఎంటీ ఇప్పుడు ఏం రావట్లేదు మేడం. ఒకవేళ నాకు ఏదో పని ఉంది అక్కడ లేదు, కస్టమర్ ఉంటే చేసేవాళ్ళు. నాకు ఇప్పుడు బయట పని ఉంది మేడం, నేను వెళ్ళిపోవాలనేటప్పుడు ఇక్కడ అమౌంట్ పే చేసుకుని వెళ్ళాలంట. కస్టమర్ కానీ లేకపోతే ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్లో ఎలాగున్నదనంటే కస్టమర్ కానీ లేకపోతే ఎంటీగా కానీ ట్రావెల్ బోర్డు బయటికి వెళ్తే కంపల్సరీగా టోల్ పే చేసి వెళ్ళాలి. అక్కడ ఎయిర్పోర్ట్ వైజాగ్లో ఎయిర్పోర్ట్ ఎలాగుండేదంటే మేము ఎంతసేపు ఉన్న కస్టమర్ కానీ లేకపోతే పేమెంట్ ఏం లేకుండా ఖాళీగా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అది ఎంత అవుతుంది, 250 రూపీస్ అవుతుంది. ఇప్పుడు నేను లోపలికి వస్తాను, నాకు ఏదో పని ఉండి అర్జెంట్ కాల్ వచ్చిందని వెళ్ళాలంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అథారిటీని మేము పోషించుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇప్పుడు రాత్రి వచ్చాడు ఇతను, ఇప్పుడు దాకా ఉన్నాడు. ఇప్పటికి ట్రిప్ రాలేదనుకోండి, రోజంతా ట్రిప్ రాలేదనుకోండి, సాయంత్రంకి వెళ్ళినప్పుడు ఆ స్లిప్ చూపిస్తే ఎంత ఉందో, ఇప్పుడు 600 పడుతుందో 700 పడుతుందో ఎంత పడితే అంత పే చేసుకొని వెళ్ళాలి ఇక్కడ నుంచి. అంటే ఇక్కడికి వస్తే ట్రిప్ లేకపోతే మాత్రం ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అథారిటీకి మాత్రం మేము డబ్బులు కట్టే వెళ్ళాలి. అది మాత్రం అబ్జెక్షన్ ఇస్తే బాగుంటుంది. మాకు కస్టమర్ లేకపోతే పే లేకుండా ఉంటే బాగుంటుంది. అక్కడ విశాలాక్షి నగర్ మేడం 850 పడింది. సో అన్ని నియర్ బై వైజాగ్లోనే. నేను నియర్ బై వైజాగ్లోనే ఎక్కువ వస్తాయి మేడం, కానీ ఫేర్ మాత్రం చాలా తక్కువ. 400, 500, 600, 800. కానీ ఏంటంటే ఇక్కడి నుంచి సేమ్ అమౌంట్లు వస్తున్నాయి, 50 కిలోమీటర్ల అవతలకు వస్తున్నాయి, సేమ్ 800 అమౌంట్ అయినా. అదే పాత ఎయిర్పోర్ట్ నుంచి మాకు రామ్నగర్ కానీ ఎక్కడికైనా వెళ్ళినా సరే 700-800 వచ్చేవి మాకు. ఇక్కడ 49 కిలోమీటర్లు ట్రావెల్ చేసినా సరే 800 వస్తుంది. ఎంత డిఫరెన్స్ ఉన్నదో చూడండి. వచ్చాను 1740 రూపాయలు. కోరమణపాలెం నుంచి ఇక్కడికి వచ్చాను నేను 1740 రూపాయలు. ఇప్పుడు ఎక్కడికి గాజువాక పడుతుంది, ఇదిగో 1100 కిలోమీటర్లు చూస్తే ఎంత పడుతుంది, 65 కిలోమీటర్లు, ఇంకా 1100 ఇది గాజువాక. ఇక్కడ నుంచి గాజువాక్కి 11 కిలోమీటర్లు 65 కిలోమీటర్లు వస్తుంది. 1100 చూపెట్టాడు. అదే కోరమణపాలెం నుంచి 1700కి వచ్చాను ఇక్కడికి. ఇందాకలా అగనంపూడికి వచ్చింది, అది 1200 చూపిస్తాను చూడండి, స్క్రీన్ షాట్ కూడా. అది 1200, అది కోరమణపాలెం దాటి వెళ్ళాలి అగనంపూడి అంటే. నేను మార్నింగ్ వచ్చానండి. రైడ్స్ ఏం లేదు, ఇదే ఫస్ట్ రైడ్. ఇదిగో ఇది విజయనగరం 700, విజయనగరం 700కి ఇస్తా. అదే అయితే ఇప్పుడు ఇందాకలా మేము కోరమణపాలెం నుంచి వచ్చాం కదా, 1700 పడింది. ఇప్పుడు అగనంపూడికి 1200 చూపెట్టింది. మళ్ళీ కోరమణపాలెం నుంచి నెక్స్ట్ స్టాప్ అది, కానీ దూరం దానికి తక్కువ చూపెట్టింది చూడండి. అది దీనికి ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. కస్టమర్ చాలా ఇబ్బంది పడుతున్నారండి. చాలా త్వరగా వెళ్ళాలంటారు. మాకు చాలా స్పీడ్గా వెళ్ళాలంటే మేము వెళ్ళమండి. గొడవలు చాలా అవుతున్నాయి మాకు కస్టమర్లకి. మార్నింగ్ నాకు కస్టమర్ చాలా గొడవ అయింది. లేట్ అయిందంటే అక్కడ 2 hours ముందు లెగిసాం, మళ్ళీ 2 hours ముందు అక్కడ ఉండాలి. మన పాండురంగపురం ఐసిఐసిఐ బ్యాంక్ ఆ బీచ్ రోడ్ నుంచి. మాకు స్పీడ్గా వెళ్ళమని మేము వెళ్ళమండి. మాకు 40 స్పీడ్ లిమిట్ పెట్టారు ఇక్కడ విశాఖపట్నంలోనూ. మేము వెళ్ళాం. మీరు లేట్ అయితే మిస్ అవ్వని మాకేట్ ప్రాబ్లం ఉంది. మీకు 800 రూపాయలు కోసం మేము 1500 రూపాయలు మేము బిల్లు వేసుకోలేం కదా, ఫైన్ పడుతుంది కదా అని చెప్పాం.
ఎక్కువగా చాలా ఇబ్బంది పడుతున్నారు కస్టమర్లు కూడా. ఏమన్నారు కస్టమరు? కస్టమర్ ఎలాగే లేసారు. మొత్తం 2:30కి కొంతమంది 3కి లేసారు. అడ్వాన్స్ బుకింగ్ నాకు వచ్చాయి. చాలా ఇబ్బంది పడతాను. స్పీడ్ విషయంలో మట్టుగా వాళ్ళు స్పీడ్కి వెళ్తాం, మేము వెళ్ళట్లేదు. 45 కిలోమీటర్స్ 53 కిలోమీటర్స్ పాండ్రంగపురం నుంచి. చాలా ఇబ్బంది పడుతుంది స్పీడ్ విషయంలో మట్టుగా. మాకు ఫైన్ 800 రూపాయలు బిల్లు, ఇక్కడ డ్రాప్కి 800 అయితే ఫైన్ పెడితే 1535 రూపాయలు అవుతుంది. మేము ఎందుకు స్పీడ్ వెళ్తాం? మిస్ అయితే పాపం, అది మా సమస్య కాదు కదా.